నమస్తే. ఒక్కొక్కసారి అహం ఎంత ఘోరంగా తలకెక్కుతదంటే అసలు ఏమీ కనిపించదన్నట్టు. అసలు ఆ అహంలోనే కొట్టుకుపోతుంటారు. ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందా? నేను ఎవరి గురించో మాట్లాడతలేనండి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. ఏంటి అహం అనేది నేను కొత్తగా చెప్పాల్సిన మాట లేదు. ఆయన బూతుల గురించి కూడా నేను కొత్తగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు కదా. మీరందరూ ప్రతినిత్యం చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి మొన్నటి వరకు ఏం మాట్లాడిండు, ఈ గత ఒక 4-5 సభల నుంచి మినహాయిస్తే అంతకుముందు ఎప్పుడు మాట్లాడినా కూడా నేనే 2034 వరకు సీఎం ఉంటా, ఎవరన్నా అడ్డొస్తే తొక్కుకుంటూ ఎక్కుకుంటూ పోతా, పాలమూరు బిడ్డను ఆ మాత్రము మీరు ఉండనీయరా, 34 వరకు నేనే, ఇదే నా డాష్ డాష్ జాగిర్ అన్నట్టుగా మాట్లాడేవాడు. కానీ పాపం ఆయన సొంత పార్టీ కాదు, లేదనంటే ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయన ఇంట్లో మనుషులు కూడా కాదు. ఇవాళ ఇంట్లో కుటుంబ సభ్యులే ఓట్లు వేస్తారా అనంటే గ్యారంటీ లేదు. అలాంటిది నేనే 2034 వరకు సీఎం అంటే ఓట్లు వేయాల్సిందెవరు? ఆయన ఒక్కడే ఆయనకు ఓటు వేసుకుంటే ఆయన ముఖ్యమంత్రి కాలేడు కదా. ఆ విషయం మరే తినకేమైనా లేటుగా అర్థమైందా, లేకపోతే రాహుల్ గాంధీ ఏమైనా తాయిలాలు అంటించిండో తెలియదు, కానీ మొత్తానికైతే వ్యవహారము తోక ముడిచినట్టుగానైతే కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆ మాటల్ని, ఇప్పుడు సభల్లో మాట్లాడుతున్న ఈ మాటల్ని మీరు ఒక్కసారి వినుండ్రి. మీకు ఆ తేడా ఏంటి అనేది స్పష్టంగా కనిపిస్తుంది, స్పష్టంగా అర్థమవుతుంది కూడా. తొక్కుకుంటా నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష, అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాలు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. నాకు స్పష్టత ఉంది. 2034 వరకు ఇక్కడనే ఉంటా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా. నేను ఇవాళ ఈ పాలమూరు గడ్డ మీద నుంచి జడ్చర్ల పట్టణం నుంచి నేను చెప్పదలుచుకున్నా, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటాం. ఎందుకో మాట మార్చినట్టు అనిపించట్లే? కర్ణాటక తర్వాత ఎందుకు వచ్చిన బాధరా నాయన? ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా ఈయనకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు, ఈయనని దేకడం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుకుంటున్న విషయాలే, బయట ఎవరో కాదు. ఇంకా ఈ నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణమే, ఎప్పుడు ఎవరినైనా మార్చొచ్చు. ఇప్పుడు కర్ణాటకలో ఉంది, సిద్ధరామయ్యను మార్చి డీకే శివకుమార్ తీసుకొచ్చిరు. సరే, పవర్ షేరింగ్లో భాగమా ఇంకో భాగమా తెలియదు, కానీ మార్చేసిరు. అలాంటిది ఇక్కడ ఎప్పుడు ఏ నెలలో ఏ రోజులో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు 34 వరకు అసలు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు వస్తుందో రాదు అధికారంలోకి తెలియదు. ప్రజలే ఒక రకంగా ఈసడించుకుంటున్నారు. కనిపిస్తే చెప్పులు, చాటర్లు, చీపులు చూపించే పరిస్థితి కనపడుతుంది. శాపనార్థాలు పెడుతున్నారు, బూతులు తిడుతున్నారు. కొత్తగా ప్రజలకు ఏం చేసిరు అనేది వీళ్ళేందో వేదికెక్కి నేను 4 లక్షల ఇందిరమ్మ ఇల్లంట ఉన్నాయా అండి? ఏడన్నా ఉన్నాయా? మనకేడన్నా ఇండ్లు కనిపిస్తున్నాయి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని అంటే గిడ హైదరాబాద్ కొత్తగా కొల్లూరులో మంచిగా అవుటర్లో కనిపిస్తాయి. దాదాపు కాడ 15,000 పైచిలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటాయి. మీకు హైదరాబాద్లో నలుదిక్కుల ఎక్కడ పోయినా కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తాయి. మరి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కట్టించిన ఇల్లు ఏడ కనపడుతుంది? ఈయన 2034 వరకు సీఎం ఉండడానికి, ఈయన కాకపోతే కాంగ్రెస్ పార్టీ అయిన అధికారంలో ఉండడానికి ఏం చూసి ప్రజలు ఓట్లేస్తారు? అయితే కొత్తగా ఒక పదాన్ని ఎంచుకున్నాడు తెలుసా, బాగా పీక్లో ఉన్నట్టుంది ఫ్రస్ట్రేషన్. టీడీపీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అవకాశం ఇచ్చిరు, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి 2 సార్లు అవకాశం ఇచ్చిరు, వైఎస్ హయాంలో 2 సార్లు అవకాశం ఇచ్చిరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా 2 సార్లు అవకాశం ఇస్తారు అన్నాడు. కానీ ఇప్పుడు మరి నేనే ఆ 2 సార్లకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననే మాట అయితే అనలేదు. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది, 2 సార్లు ముఖ్యమంత్రి టీడీపీ లైన్. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, 10 సంవత్సరాలు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన.
2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ ఉన్నది. 2 సార్లు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను ఇవాళ ఈ పాలమూరు గడ్డ మీద నుంచి జడ్చర్ల పట్టణం నుంచి నేను చెప్పదలుచుకున్నా, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటాం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా 2 ఏళ్లను నువ్వు సవ్యంగా ఉండాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ మీద, సొంత పార్టీ మీదనే అవాక్కులు చవాకులు మానుకుంటే బెటర్ అనేసి మొన్న మాట్లాడిండు కదా. గడ్డం పెంచుకున్న వాళ్ళంతా భగత్ సింగులు కాదు, తర్వాత పంచ కట్టుకున్న వాళ్ళని, అదే గోచి పెట్టుకున్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాదని పాపం ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు. ఆడ గడ్డం పెంచుకొని కూర్చున్నది ఎవరు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక తను వైఎస్ లాగా పోల్చుకునే వ్యక్తి, వైఎస్తో చాలా ఆత్మీయ సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఎవరు? అందరూ తెలిసే కదా, బట్టి విక్రమార్క. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లం పడికి తిరిగి. గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బాగానే ఉంది. సో డైరెక్ట్గా ఏ రకంగా ఆయన సెటర్లు వేసిండ్రో అందరూ తెలిసింది. దాని తర్వాతనే హైకమాండ్ చాలా సీరియస్ అయ్యి, నువ్వు కనుక సక్కంగా మాట్లాడకుండా సొంత పార్టీ పైన సెటర్లు వేస్తే నీ తోక కత్తిరించిన ఖాయం, ఇక నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్న కానించే 2034 వరకు మేమే వస్తాం, కానీ ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడడం లేదు. ఈ చేంజ్ గమనించండి. అందుకే అంటారు ఏది కూడా అహం తలకెక్కి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది అనేది. అది దట్టు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ ఏ రకంగా మసులుకోవాలని తెలియకుండా ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారు. ఏ సభలెక్కినా ఎంతసేపు ఉన్నా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మీద, కేసీఆర్ మీద నోరు పారేసుకోవడము, బూతులు తప్ప. అరే మీరు 2029లో మాట్లాడాలంటే కన్స్ట్రక్టివ్గా మీరు చేస్తున్న పనులేంది, ప్రజల ముందుకు తీసుకెళ్ళి ధైర్యంగా ఏ ఓటు 4 లక్షల ఇల్లు మీరు 2 సంవత్సరాలు పూర్తి చేసి ఓటు అడుగుతారా? ఆ దమ్ము ధైర్యం ఉందా అసలు? ఆ మాట మీరు ఆ లైన్లో కూర్చున్న మీ మంత్రులు అనిపించండి, లేదు మీ ఎమ్మెల్యేలతో అనిపించండి, లేదా మీకు ఒక్క కాంగ్రెస్ కార్యకర్తతో అనిపించండి. లేదు, ఉట్టి మనం తెలంగాణలో మాట్లాడతారు కదా, పొంకనాల పోషెట్టి కబుర్లు అన్నట్టుగా. ఇప్పుడు ఏమైందో మొత్తానికైతే తెలియదు, కానీ రాహుల్ గాంధీ ఎఫెక్ట్ రేవంత్ తోక కత్తిరించినట్టుగా అయింది. మీరు ఈ సభలన్నీ కూడా ఒకసారి నిశితంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది.